కోవూరు నియోజకవర్గంలోని జగదేవిపేటలో రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పలు కీలక అంశాలను వెల్లడించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తేనే అధిక దిగుబడులు సాధ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో వ్యవసాయ రంగం పండగ వాతావరణంలోకి ప్రవేశించిందని ఆమె పేర్కొన్నారు. అలాగే కోవూరును పూర్తిగా గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతులకి ఒక భరోసా ఇచ్చారు. ఎలాగంటే వాళ్ళ పొలం అవ్వ మా పొలం మా దగ్గరే ఉంది అనే భరోసా ఇవ్వడం జరిగింది. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అదే విధంగా 4000 పెన్షన్ కూడా మనం ఏదైతే చెప్పామో అది చేసుకుంటున్నాం. అలాగే మనకి ఎంతో మంది మత్స్యకార సోదరులున్న మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మత్స్యకార భరోసా ఇంతకుముందు 10,000 ఇస్తుంటే 20,000 వేట నిషేధ సమయంలో అందరికీ టైంకి అందించడం జరిగింది. అలాగే తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇవ్వడం జరిగింది. మహిళలకి ఉచిత బస్ ఇచ్చాం. అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్పౌస్ పెన్షన్స్ దగ్గర నుంచి అవి కూడా ఇచ్చాం. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బాగుపరుచుకొని ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో మన బిడ్డలకి చదువులు సరిగా వచ్చే విధంగా మన ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఎంతో సహకరించారు ప్రజలకి. అదే విధంగా మీరే చూస్తుంటారు మీ రోడ్లో ఎంత గుంతలమై ఉన్నాయో ఇంత ముందంతా. ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం రోడ్డు కూడా వేసుకోగలిగాం. సీఎం గారు రైతులకి ఒక